జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక యుగానికి తెరపడినట్టయింది. ఆమె కూడా తన రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ మాదిరిగానే తన రాజకీయ వారసుని ప్రకటించలేదు. దీంతో అంతా ఏఐఏడీఎంకేలో లుకలుకలు తప్పవని అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ అధికార అన్నాడీఎంకే ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పార్టీ పగ్గాలను అమ్మ నెచ్చలి శశికళకు, పరిపాలనను ఆమె నమ్మిన బంటూ ఓ పన్నీర్ సెల్వానికి అప్పగించింది. ప్రస్తుతం పైపైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా ఇది ఎప్పటికీ ఇలాగే ఉండే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకవ్యక్తి నాయకత్వం కింద నడవడం సహజం. ద్రవిడ రాజకీయాలలో ఇది మరికొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ ఏఐఏడీఎంకేలో వ్యక్తుల చరిష్మా పార్టీ కంటే ఎంతో ముఖ్యమైంది. పార్టీ ప్రారంభం మొదలు ఇప్పటి వరకు అదే కొనసాగుతూ వచ్చింది కూడా. వ్యవస్థాపకుడు ఎంజీఆర్, ఆ తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్న జయలలితల వ్యక్తిగత ఇమేజీ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. ఇప్పుడు ఆ స్థాయి నేతలెవరూ పార్టీలో లేరు. జయలలిత తన పార్టీలో వీర విధేయతను నేర్పారు తప్ప సమర్థ వారసుణ్ణి మాత్రం తయారు చేయలేదు. దీంతో అన్నాడీఎంకేలో ముసలం తప్పదని భావించారు. పన్నీర్ సెల్వం జయలలితకు అత్యంత విధేయుడు, మంచివాడు. అంతే తప్ప రాబోయే రోజుల్లో ఎదురయ్యే రాజకీయ సంక్షోభాన్ని తట్టుకుని పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు సమర్థంగా నడపగలడా? రెండు వేరువేరు సందర్భాలలో తాను కూడా తప్పుకుని నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వంను జయలలిత ముఖ్యమంత్రిగా నియమించారు. అమ్మ మరణం తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమే మొదటి ఎంపిక అయ్యారు. మొదట ఇదంతా తాత్కాలిక ఏర్పాటని అనుకున్నారు. కానీ ఇంకా అధికారం 4 ఏళ్లు ఉండడంతో అంతా సర్దుకుపోవాలనే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. మరణించే వరకు జయ వెన్నంటే ఉన్న శశికళ ముఖ్యమంత్రి పదవిని ఎందుకు కోరలేదు అన్న ప్రశ్నకు రాజకీయ పండితులు అనేక కారణాలు చెబుతున్నారు. జయ శశికళను పట్టి పీడిస్తున్న అక్రమస్తుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. జయ కన్నుమూసినా ఈ కేసు నడుస్తుంది. శశికళ ఈ కేసులో రెండో ముద్దాయి. ఈ కారణంగానే ఆమె సీఎం పదవిని ఆశించలేదని చెబుతున్నారు. ఆమె సుప్రీంకోర్టు నుంచి నిర్దోషిగా బయటపడే వరకు ముఖ్యమంత్రి పదవిపై కన్నెయ్యకపోవచ్చు. ఇప్పుడు శశికళను ఇబ్బంది పెట్టకుండా, అలా అని కీలుబొమ్మ సీఎం అని పేరు తెచ్చుకోకుండా బండి నడపడం సెల్వానికి కుదిరే పని కాదు. ఈ క్రమంలో ఈ ఇద్దరు తేవర్ల మధ్య విభేదాలొస్తే ప్రభుత్వం కూలిపోతుంది. డీఎంకే దాని అధినేత కరుణానిధిని బూచిగా చూపించి అన్నాడీఎంకేలో సాధిస్తున్న ఐక్యత ఎక్కువ కాలం నిలబడదు. శశికళ కారణంగా తేవర్లు ఇప్పటికే ఏఐఏడీఎంకేలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నారనే ఆరోపణ ఉంది. జయలేని ఈ పరిస్థితుల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యుల కారణంగా రాష్ట్రంలో తేవర్ల ఆధిపత్యం కనిపిస్తే అది ఈ పార్టీకి శాపమవుతుంది. దాదాపు 100 ఏళ్ల తమిళ రాజకీయాల్లో బ్రాహ్మణేతర ప్రజాస్వామ్యం బలపడింది. అంటే తమిళనాట ఏ ఒక్క కులం ఆధిపత్యం లేకుండానే పాలన, రాజకీయాలు నడుస్తున్నాయి. డీఎంకేలో సైతం తేవర్లకు తగినంత ప్రాతినిధ్యం ఉంది. అసెంబ్లీలో 42 మంది తేవర్లు ఎమ్మెల్యేలుగా ఉన్న జయ మంత్రివర్గంలో గౌండర్లకు తగినంత వాటా ఇచ్చారు. ఒకవేళ సెల్వం, శశికళ ఏకమైతే పార్టీలో గౌండర్, నాడార్, వనియార్ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ చేతులు కలిపితే డీఎంకేలో చేరడానికి ఫిరాయింపు నిరోధక చట్టం అడ్డంకి కాదని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రిని చేసి పార్టీ పగ్గాలు మాత్రం జయలలిత ఇష్టసఖి శశికళకు అప్పగించి సమస్యను పరిష్కరించామని ఢిల్లీ పెద్దలు అనుకుంటున్నారు. కానీ ఇది ఎంతకాలం సజావుగా సాగుతుందో చెప్పడం కష్టం. తమిళనాడు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకేల చుట్టూ తిరుగుతున్నాయి. జాతీయ పార్టీలకు అక్కడ అవకాశమే లేకుండా పోయింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక చిన్న పార్టీగా మారిపోయింది. జయ మరణంతో అన్నాడీఎంకేలో ఏర్పడిన కొంత రాజకీయ శూన్యతను అవకాశంగా అందిపుచ్చుకొని జాతీయ పార్టీలు తమిళనాట జెండా ఎగురవేసేందుకు ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో అధికారంపై కొండంత ఆశలు పెట్టుకుని భంగపడ్డ కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా ఏఐఏడీఎంకేను నిట్ట నిలువున చీల్చేందుకు ప్రయత్నించే సూచనలు లేకపోలేదని తమిళ రాజకీయాల పరిశీలకులు చెబుతున్నారు. జయ మరణం తర్వాత ఏఐఏడీఎంకే చీలిపోతుందని భావిస్తోన్న 30% పార్టీ ఎమ్మెల్యేలు తేవర్ కులానికి చెందినవారు. పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే.
దాదాపు 70% ఉన్న తేవరేతర శాసనసభ్యులు తేవర ఆధిపత్యాన్ని సహించకపోవచ్చు. జయలలిత చనిపోయాక తమిళనాడు పాలకపక్షం భవితవ్యంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన మాటలివి. జయ నీడన శశికళ నాయకత్వాన తేవర్లు డీఎంకే హయాంతో పోల్చితే కాస్త ఎక్కువ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఎంత కాదన్నా జయ కులాలకు ప్రాధాన్యం విషయంలో సమతూకాన్ని పాటించారు. అలా కాక పన్నీర్ సెల్వం, శశికళ ఓ అవగాహనకు వచ్చి లేదా రాకుండా పాలనలో తేవర్ల ఆధిపత్యాన్ని తీసుకొస్తే అది కరుణానిధికి పదునైన ఆయుధం అవుతుంది. కొద్ది నెలలకైనా ఏఐఏడీఎంకేలో కీచులాటల్ని వాడుకోవడానికి కరుణ రంగంలోకి దిగుతారు. తేవరేతర కులాల్ని ఏకం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇలాంటి ప్రమాదాలు రాకుండా జాగ్రత్తగా పార్టీని, ప్రభుత్వాన్ని సాఫీగా నడిపే సామర్థ్యం ఏఐఏడీఎంకే నాయకత్వానికి లేవు. 92 ఏళ్లు దాటిన కరుణానిధి ఎక్కువ కాలం బతక్కపోవచ్చేమో కానీ ఆయన మరణానంతరం డీఎంకేను నిలబెట్టడానికి ఆయన చిన్న కొడుకు మాజీ డిప్యూటీ సీఎం ఎంకే స్టాలిన్తో పాటు చిన్న కూతురు కనిమొళి ఉన్నారు. 29 ఏళ్ల క్రితం ఎంజీఆర్ మరణానంతర పరిస్థితుల్ని డీఎంకేకు అనుకూలంగా కరుణ మార్చగలిగారు. ఇప్పుడు కూడా ఏఐఏడీఎంకే కీచులాటలో ప్రమాదకర స్థాయికి చేరితే లబ్ధి పొందేది మళ్లీ డీఎంకేయే. ఏ రకంగా చూసినా ఏఐఏడీఎంకేను 2021 మే అసెంబ్లీ ఎన్నికల వరకు నడిపించే గట్టి నాయకుడే కనిపించడం లేదు. జయ మాదిరి జనాకర్షణ శక్తి ఉన్న నేత పాలకపక్షంలో హఠాత్తుగా పుట్టుకొచ్చే అవకాశాలు లేవు. జయలలిత మృతి తర్వాత తమిళనాడులో చక్రం తిప్పేందుకు బీజేపీ వ్యూహరచన చేసినట్టు కనిపిస్తోంది. పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిని చేయడం దగ్గర నుంచి టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేయడం వెనుక వ్యూహం అదేనని వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణాదిలో కర్ణాటక అందినట్లే అంది చేజారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా బలపడేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసినప్పటికీ అంతగా ఫలితం దక్కడం లేదు. తెలంగాణలో బీజేపీ నామమాత్రంగానే ఉంది. సమీప భవిష్యత్తులో బీజేపీ బలపడుతుందని చెప్పడానికి తగిన పరిస్థితులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో జయలలిత మరణాన్ని ఆసరా చేసుకుని తమిళనాడులో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్నట్లు అర్థమవుతోంది. టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి నివాసంపై, ఆయన సన్నిహితులైన ఇతర వ్యాపారుల నివాసాలపై ఐటీ అధికారులు పంజా విసిరారు.